మతము మనిషిని హృదయాన్ని మార్చలేదండి. కానీ ఈ యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తన హృదయం మారిపోయింది. ఎంత మంచి వ్యక్తిగా మారిపోయాడంటే ఇప్పుడు ఆయన కుటుంబం తన ద్వారా దీవించబడ్డది, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి కరుణాకర్ సుగుణా, నువ్వు శివశక్తి అని పెట్టుకొని ఎంతో మంది నేను మారుస్తున్నావు కదా. నీ శివుణ్ణి ఆరాధిస్తున్న ఈ యవనస్తుడు నిజదేవుడైన యేసుక్రీస్తుని తెలుసుకొని ఆయన నామాన్ని ఎలా గణపరుస్తున్నాడో, ఒకవేళ నీకు చెవులుంటే, ఎందుకంటే నీకు ఉన్న వినవు, ఎందుకంటే నీ బతుకు తెరువు క్రీస్తుని బైబిల్ దూషిస్తే తప్ప నువ్వు బతకలేవు గనుక ఎంతమంది సాక్ష్యాలు విన్నా నీ బ్రతుకు మారదు. కానీ ఈ ద్వారా మోసపోతున్నవారన్న విషయాన్ని తెలుసుకుంటారని ఈ సాక్ష్యాన్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి అందరూ వినండి, మీ స్నేహితులు కూడా పరిచయం చేయండి. ఎంతో మంది యవనస్తులు ఈ యవనస్తుల వలె క్రీస్తుని తెలుసుకో